గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింబా గేమింగ్. ఈరోజు వచ్చేసి మనమైతే ఆడబోతున్నాం టూర్ మోడ్ ఇన్ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది గైస్. ఓకే, చిన్నదైతే బుడుకుందాం, లెట్స్ గో. అట్లనే సపోర్ట్ చేస్తే అవుతుందండి మా మమ్మీ అయితే. చిన్నదైతే ఇప్పుడైతే చిన్నదైతే కావాలి మనకైతే. ఓ షర్ట్, ఓకే, చిన్నదైతే దొరికేసింది. ఇప్పుడైతే మనకైతే 25,000 అయితే రాబోతుంది అనమాట. $25 ఏమో ఉంటుంది అండి గైస్. దాని గురించి అయితే వదిలేయండి. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేద్దాం గైస్. యాడ్ అయితే వచ్చింది. ఓకే గైస్, ఇప్పుడు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ అయితే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. 183 మెంబర్స్ అయితే చూసారనమాట. నేను వీడియో అయితే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియాది. దానికైతే నేనైతే చాలా సంతోషిస్తాను. అట్లానే ఒక 1K వ్యూస్, 1K లైక్స్ రావాలా? ఓకే, ముందరికైతే వెళ్దాం. మనమైతే పికప్ పాయింట్కి అయితే రావాలి గేస్. పికప్ పాయింట్కి అయితే వెళ్దాం. అంత లోపల మనం అయితే కొద్దిసేపు అయితే మాట్లాడుకుందాం. సపోర్ట్ చేయండి గేస్, సపోర్ట్ చేయండి. హైప్, మనం అంటే హైప్ ఉండాలా అంతే, తగ్గకూడదు అసలు. ఏం చేయాలంటే మంచిగా నేనైతే రోజు వీడియోలు పెడతా గైస్. రోజు 1 వీడియో అయితే వస్తుంది మీకైతే. అందరైతే సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ అడుక్కుంటున్నాను, నేను ఏమనుకోద్దండి. సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి 2 సబ్స్క్రైబర్స్ అయినారు. దానికైతే నేనైతే చాలా సంతోషపడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లా అనే వీడియో అయితే బాగా రెగ్యులర్గా అయితే చూడండి గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు, ప్లీజ్ గైస్. ఓకే, వెళ్తున్నాం మనం కూడా పికప్ చేసుకోవడానికి అయితే. ఇప్పుడైతే పోదాం, పదండి త్వరగా. ఓకే, వచ్చేసాం గైస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, ఇంకా కొంచెం దూరం అవుతుంది గైస్. ఇటు నుంచి అయితే రైట్ అయితే కొట్టాలి దళిద్రం మనం వదులుతుందా గైస్? దళిద్రం. అందుకే ఇప్పుడే దాకానే బండి రిపేర్ చేసిన, అప్పుడే దళిద్రం ఇట్లా ఉంటుంది గైస్. మన దళిద్రం గురించి అయితే మాట్లాడుకోవద్దు అసలు మీరు. దళిద్రం అనే పేరులోనే మనం ఉంటాం అంతే. దళిద్రం అనే పేరులోనే మనం ఉంటాం, దేంట్లో ఉన్నాం అసలు. ఏందో ఏమో, ఇప్పుడే బండి చేయించిన, అప్పుడే డ్యామేజ్ అయింది. మెల్లగా వెళ్ళాలా, లేకుండా దగ్గరికి వచ్చేసాను. చూడండి, నేనైతే మ్యాప్ ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే లెఫ్ట్ అయితే తీసుకోవాలి గైస్. లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. కోళ్ళు పట్టింది, ఏం చేయాలో చెప్పండి మీరే. ఏదైనా సొల్యూషన్ ఉండే చెప్పండి. లెఫ్ట్ తీసుకొని అయితే రైట్ కొట్టాలన్నమాట ముందర. అంతే, మన అదైతే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే. ఓకే గైస్, లెట్స్ గో. పికప్ అయితే చేసుకుంటున్నాం మనమైతే. ఓకే, పికప్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది యాడికి చూపిస్తుందో రూట్ అయితే నాకైతే కొంచెం అయితే టెన్షన్గా అవుతుంది. ఎక్కడ వెళ్ళాలో ఇంత లోపలికి ఉందని నాకే తెలియదు గైస్. అసలు ఇన్ని రోజుల నుంచి గేమ్ ఆడుతున్నానంటే నా పాత ఫోన్ ఉండేదన్నమాట. ఆ పాత ఫోన్లో అయితే దాంట్లో నేనైతే దగ్గర 20 మిలియన్ అట్లా వేసిండు. ఆ పైసలు చేసినాక అకౌంట్ అయితే దొబ్బింది. ఆ రోజు ఫుల్ డిప్రెషన్ అనుకోండి. ఇంకా ఏం లేదు, స్కూల్ బే రావడం ఆడడం అంతే. ఇక ఏం ఉండదు. స్కూల్ బే రావడం ఆడడం. నేను ఎట్లా ఏదంటే లాస్ట్ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకైతే పోతుండే. అందుకే అంత పైసలు సంపాదించిన అనమాట నేనైతే దాంట్లో. కాకపోతే అకౌంట్ అయితే పోయింది, బ్యాడ్ లక్. మనం ఏం చేయలేం గైస్. వెళ్దాం పదండి ఇప్పుడైతే. ఓకే, ఇప్పుడైతే లెఫ్ట్ అయితే కొట్టేసిన తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోదామ్మా. వీళ్ళు మళ్ళీ నాకు తెలిసి బస్ స్టాండ్ దగ్గరికే పట్టుకోతాడేమో. ఎట్లా పడతానో అట్లా పడతాయండి. అయితే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర తొలకపోతే నాకు వచ్చే కోపానికి పండబెడతాయండి. డైరెక్ట్ కోమా అయిపోతాడు మనోడు. ఈ పండబెడతా గేసి మనకి నాకు వచ్చే కోపానికి అయితే. ఓకే, లెఫ్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే స్ట్రైట్ వెళ్దాం. మెల్లగా పోతున్నాయి గేసి. ఎందుకంటే మనకి వీడియో ఎక్కువసేపు కావాలా. మీరు ఎక్కువసేపు ఉంటేనే చూస్తారు, లేకుంటే చూడరు. అందుకే ఎక్కువసేపు అని మెల్లగా వెళ్తున్నా. ఓకే, వాషింగ్ సెంటర్ అయితే వచ్చింది, ముందరైతుంది. నేనైతే చేయించుకోను ఇప్పుడే. అంటే డస్ట్ పట్టలే. ఈ ట్రిప్ తర్వాత ఏమన్నా ఉంటే గ్యారేజ్లో అయితే చూసుకుంటాను నేనైతే. ఇదేందో అబ్బా, ఈ రోడ్ వచ్చింది. అబ్బా, వాన దరిద్రం. దరిద్రం. బండి డ్యామేజ్ 2 వాన. ఫస్ట్ బండి డ్యామేజ్ దరిద్రం వాన. సెకండ్ వాన దరిద్రం.
ఈ ట్రిప్లో అన్ని దరిద్రాలే తగులుతున్నాయి గైస్ మనకైతే. ఇప్పుడైతే దరిద్రం అన్ని దరిద్రాలే తగులుతున్నాయి. ఇదేందో పెద్ద రోడ్ వచ్చింది గైస్, నాకే తెలియదు ఇంతసేపు ఇన్ని రోజులు ఆడుతున్నా కానీ నాకే తెలియదు ఇంత పెద్ద రూట్ ఉందని అయితే ఇక్కడ. ఏమో ఓకే స్ట్రైట్ వెళ్దాం పదండి. గుద్దుదానని భయం వేస్తుంది. మళ్ళా ఇంకోసారి గుద్దేసే కదరా షేట్. బబ్బా మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి గుద్దారా బాబు. ఓకే గైస్ ఇదేందబ్బా ఇది బస్ స్టాండ్ అని చూపిస్తుంది. ఈడు దొంగనాగడుకు బస్ స్టాండ్ దగ్గరికే తీసుకొచ్చినాడా మళ్ళా బాటుగాడు. బాటుగా అవసరమా రా నీకు బాటుగా మళ్ళీ తీసుకొచ్చింది వీడు బస్ స్టాండ్ దగ్గరికి. పెట్రోల్ బంప్ ఓకే బస్ స్టాండ్ దగ్గరికి తీసుకొచ్చిన మళ్ళా. నీకైతే స్కిప్ కొడతా గైస్ ఇదే చూపించిన అనుకో బోర్ కొడుతుంది. మీకు బోర్ కొట్టకుండా అయితే స్కిప్ అయితే చేస్తామా? నేనైతే బోర్ కొట్టకుండా స్కిప్ అయితే కొడతా, అర్థమైంది కదా? స్కిప్ అయితే చేస్తా, ఒక 2 నిమిషాలు ఆగండి. ఓకే గైస్ స్కిప్ అయితే చేస్తాను నేనైతే ఖచ్చితంగా, అది మాత్రం అయితే ఖచ్చితంగా అన్నమాట. స్కిప్ అయితే చేస్తాను నేనైతే. ఓకే యాడ్ షేట్ మా ఓకే యాడ్ అయిపోయింది మా. ఇప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత అయితే స్కిప్ అయితే చేస్తాను నేనైతే. మీకు చూస్తూ బోర్ అయితే కొడుతుంది కదా గైస్, ఎందుకు చెప్పండి ఆ బోర్ మీకు ఫీలింగ్. ఇప్పుడైతే స్కిప్ చేస్తాను ఆగండి, సిటీలోకి పోయిన తర్వాత కలుద్దాం మళ్ళీ మనం అయితే. ఓకే స్కిప్ అయితే కొట్టేసి వెల్కమ్ గైస్. ఇప్పుడైతే దగ్గర దాకా అయితే వచ్చామన్నమాట, మీకైతే చూపిస్తాను ఆగండి. దగ్గర దాకా అయితే వచ్చానన్నమాట. కొంచెం ముందరికి వెళ్ళంగానే ఆడ పైన అయితే కనిపిస్తుంది చూడండి. ఇగోండి గైస్ ఇక్కడైతే మనదైతే ఉంటుంది. ఇగోండి పైన అక్కడ కనిపిస్తుంది కదా పేరు, ఇక్కడ ఇగోండి ఇక్కడైతే ఉంటుంది అన్నమాట కొండపైన ఇట్లా. అదే అనమాట మనదైతే. లెట్స్ గో అప్పుకి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాము. ఇదేముంటుందో గైస్ వీడికి తొలుకొచ్చిన వీళ్ళనైతే స్కూల్ పిల్లలనైతే ఏముంటుందో ఏమో మీకు అయితే చెప్పడం మర్చిపోయినా. కాస్ట్యూమ్ చూసి అయితే స్కూల్ పిల్లలు అయితే అనుకున్నాను నేనైతే, వాళ్ళు పెద్దలేనంట. సారీ గైస్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలా, అంటే రిటర్న్ వెళ్ళాలా. మళ్ళీ మీకు కూడా రిటర్న్లో అయితే కట్ చేస్తా వీడియో. ఊకదే చూస్తే మీకు కూడా ఏదైనా బోర్ కొడుతుంది కదా గైస్, ఎందుకు చెప్పండి మళ్ళీ. అందుకే రిటర్న్ అయితే కొడతా మళ్ళీ నేనైతే. రిటర్న్ అయితే స్కిప్ చేసా. మన సిటీలోకి పోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం గైస్. ఇది అయిపోయిన తర్వాత స్కిప్ ఇప్పుడైతే స్కిప్ అయితే కొడతాం మీకైతే. స్కిప్ కొట్టి సిటీలోకి పోయిన తర్వాత అయితే కలుస్తాను. ఘాట్ రోడ్ చేసి మధ్యలో అయితే సూపర్ ఉండే ఘాట్ రోడ్. మీకైతే చూపిలేకపోయినా, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేనైతే చూపిలేకపోయినా మచ్చా ఘాట్ రోడ్ అని. సరేలే గైస్ ఇప్పుడైతే మీకైతే వీడియో బంద్ చేసేదా. వెల్కమ్ బ్యాక్ గైస్, వచ్చేసాం అన్నమాట సిటీలోకి అయితే మనం అయితే. ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోతాను చక్కగా అయితే వెళ్ళరా. అమ్మయ్య జస్ట్ మిస్ అన్నమాట బస్. అమ్మయ్య జస్ట్ మిస్ గైస్, జస్ట్ మిస్. పెట్రోల్ బంక్ని అయితే హిట్ అయితే చేస్తుండేవి. 2 నిమిషాలు ఉండింటేనా పెట్రోల్ బంక్ డుమ్ అండునే గుద్దుతుండే. నేనైతే నాకు ఇష్టమైన ప్లేస్ నుంచి అయితే వెళ్తాం వచ్చా, మీకు చూపిస్తాను లేండి. అది కూడా స్ట్రైట్ వెళ్ళాలన్నమాట దానికోసం, స్ట్రైట్ వెళ్ళాలన్నమాట దానికి కూడా. ఓకే ఏంద్రా బైక్ సౌండ్ చేస్తున్నావు ఆడమంటే. గైస్ అబ్బా సరా 3 సార్లు తగిన గైస్. 2 సార్లు పోళ్ళకి, ఈసారి ఏమో ఈ ట్రక్కి, ఈ 4వ సారి ఇది. ఇంకా అయిపోయింది. క్రాష్లు అయితే ఏముండవులేండి, ఇంకా భయపడొద్దండి మీరైతే. ఇంకా చేయను నేను, బండి మెల్లగా వెళ్తుంది. ఓకే నేనైతే నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదే అనమాట. స్టార్ ఉంది కదా అదే అనమాట. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను కానీ మ్యాప్ బంద్ చేస్తాను ఒక్క నిమిషం. స్ట్రైట్ అయితే వెళ్తాను అనమాట. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాను, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటాను. అప్పుడైతే నా ఫేవరెట్ స్పాట్ అయితే వస్తుంది గైస్. ఇదే అనమాట నా ఫేవరెట్ కలర్ విలేజ్, ఇదే అనమాట. ఈ బ్రిడ్జ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మచ్చా. అప్పుడు నేనైతే ఇక్కడ ఆపుకొని మరీ తిండికి పోతుండే, స్టెప్స్ అవుతుంటాయి మచ్చా. దీనికైతే నాకైతే ఫుల్ ఇష్టం అనమాట ఈ ప్లేస్ అయితే. మీరు
దీంట్లో బస్సుమోటార్ ఇండోనేషియాలో మీ ఫేవరెట్ ప్లేస్ అయితే కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. మనమైతే 2 సబ్స్క్రైబర్స్లో అవుతున్నాం మచ్చా. ఇంకా 50 ఎప్పుడు కొడతామో అప్పుడైతే మీకైతే లైవ్ అయితే పెడతాను నేనైతే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 50 సబ్స్క్రైబర్స్కి ఒక లైవ్ అయితే పెడతా. అందరూ 10Kకి 15Kకి 50Kకి పెడతారు. నేను 50 వచ్చిన లైవ్ పెడతా గైస్. ఏ గేము? పబ్జీ లేవు, అది కూడా